సో నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చి మనకి యాన్స్కూల్స్. సో మనకి ఐఐసి కింద రెండు ఇంపార్టెంట్ టూల్స్ అని చెప్పాం. ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఏ కోడ్ ఐఐసి. ఎంటైర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని మనం కోడ్ కింద కన్వర్ట్ చేయాలి. సో దట్ ఈస్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ ఐఐసి. ఐఐసి ఇస్ నథింగ్ బట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఏ కోడ్. దాంట్లో మెయిన్ టూల్ వచ్చేసి మనకి టెరాఫార్మ్. టెరాఫార్మ్ వల్ల ఆప్యాలి ఇంకా చెప్పా నువ్వు సారీ చెప్పారు కదమ్మా. ఇంకా జ్వరం ఎక్కువైపోతుంది సూర్య. సార్ సో టెరాఫార్మ్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే, టెరాఫార్మ్ ద్వారా సో నీకు ఒక ఆర్గనైజేషన్ ఉంది. దిస్ ఇస్ యువర్ ఆర్గనైజేషన్. ఈ ఆర్గనైజేషన్ లో ప్రాజెక్ట్ వచ్చింది. ఈ ప్రాజెక్ట్ ఏం కావాలి? రిసోర్స్ క్రియేట్ చేయడం కావచ్చు, విఎల్స్ వర్చువల్ మిషన్స్ కావచ్చు, వర్చువల్ మిషన్ స్కేల్ సెట్స్ కావచ్చు, స్టోరేజ్ అకౌంట్స్ కావచ్చు, అలాగే వచ్చేసి డిబి డేటాబేసెస్ కావచ్చు. సో ఇలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని మొత్తాన్ని ఏం చేస్తాం అంటే మనం టెరాఫార్మ్ కోడ్ కింద కన్వర్ట్ చేస్తాం. టెరాఫార్మ్ కోడ్. సో ఈ టెరాఫార్మ్ కోడ్ యూజ్ చేసుకొని ఎప్పుడైతే రన్ చేసామో మనకి ఇక్కడ ప్రొవైడర్స్ అడుగుతుంది. ఏ ప్రొవైడర్స్ లో టెరాఫార్మ్ కోడ్ ఉంది, ఈ కోడ్ ఏ ప్రొవైడర్ ఏ క్లౌడ్ లో అప్లై చేయాలనుకుంటాం. ప్రొవైడ్ ఇస్ నథింగ్ బట్ క్లౌడ్. ఏ క్లౌడ్ లో అప్లై చేస్తాం. సో మైక్రోసాఫ్ట్ ఎజూర్. ఎజూర్ అయితే దానికి వచ్చేసి ఎజూర్ ఆర్ఎం క్లౌడ్ ప్రొవైడర్ నేమ్. అదే ఏడబ్ల్యూఎస్ అయితే ప్రొవైడర్ నేమ్ ఏడబ్ల్యూఎస్. గూగుల్ అయితే మనం లాస్ట్ క్లాస్ లో ఎజూర్ ఆర్ఎం ప్రొవైడర్ మీద అప్లై చేసుకున్నాం. ఆటోమేటిక్ గా మనకు కావాల్సిన మైక్రోసాఫ్ట్ ఎజూర్ లో ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం క్రియేట్ చేస్తాం. దట్ ఈస్ ఇంపార్టెన్స్ ఆఫ్ ది టెరాఫార్మ్. రైట్. ఐఐసి కింద ఇంకొక టూల్ ఉంది, దాని పేరే యాన్స్కూల్. సో యాన్స్కూల్ అనేది ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడానికి యూజ్ చేయాలి. సో రెండోది వచ్చి ఇది ఇట్ విల్ క్రియేట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని క్రియేట్ చేస్తాం, మేనేజ్ చేస్తాం. క్రియేట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ కెన్ మేనేజ్ ది ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో టెరాఫార్మ్ కోడ్ కి ఒక స్పెసిఫికేషన్ ఇచ్చాం. సో ఆల్వేస్ టెరాఫార్మ్ కోడ్ ఏ ఫార్మాట్ లో ఉంటుంది? టిఎఫ్ ఫార్మాట్, నాట్ టిఎఫ్. సో యాన్స్కూల్ కోడ్ అంతా కూడా మనం ఏ ఫార్మాట్ లో తీసుకుంటామంటే డాట్ యామ్ఎల్ ఫార్మాట్. ఇది యాన్స్కూల్ కోడ్. సో యాన్స్కూల్ కోడ్ మనం ప్లే బుక్ అని పిలుస్తాం. ప్లే బుక్ అంటే కలెక్షన్ ఆఫ్ ది టాస్క్. కలెక్షన్ ఆఫ్ ది టాస్క్ ప్లే బుక్ అంటాం. ఆ ప్లే బుక్ ని యామ్ఎల్ సింటాక్స్ లో తీసుకుని, సో ఈ ప్లే బుక్ యామ్ఎల్ సింటాక్స్ ఉన్న ఫైల్ రన్ చేస్తే నీకు కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని మేనేజ్ చేయొచ్చు, కనెక్ట్ చేయొచ్చు. ఎక్కడ నీకు కావాల్సిన టెరాఫార్మ్ యాన్స్కూల్ రెండు కూడా మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఏ కోడ్ కింద యూజ్ చేస్తాం. సో మనకి యాన్స్కూల్ చేసే జాబ్ మనం విండోస్ కి అయితే పవర్ షెల్ టూల్ యూజ్ చేసుకొని, సో పవర్ షెల్ సో స్క్రిప్ట్ ద్వారా మనం చేయొచ్చు. అదే లైనక్స్ లో వస్తే బ్యాష్ టూల్ యూజ్ చేసుకొని బ్యాష్ స్క్రిప్ట్ ద్వారా మనం ఈ యాక్టివిటీ చేయొచ్చు. అలాగే మనకి పైథాన్ ఉంటే పైథాన్ స్క్రిప్ట్ ద్వారా మనం యాక్టివిటీ చేయొచ్చు. సో ఇక్కడ షెల్ స్క్రిప్ట్ కానీ, బ్యాష్ స్క్రిప్ట్ కానీ, పైథాన్ స్క్రిప్ట్ కానీ ఇవన్నీ కూడా ఇంట్లో మనం యాన్స్కూల్ చేసే జాబ్ చేయొచ్చు. బట్ ఈ లాంగ్వేజ్ బేస్డ్ స్క్రిప్ట్స్ అన్నమాట. యాన్స్కూల్ అనేది ఆటోమేషన్ టూల్ అన్నమాట, నాట్ లాంగ్వేజ్ బేస్డ్, సింటాక్స్ బేస్డ్ స్క్రిప్ట్. సో
మనకి బ్యాక్ పార్షల్ స్క్రిప్ట్ కన్నా బ్యాష్ స్క్రిప్ట్ కన్నా పైథాన్ స్క్రిప్ట్ కన్నా అడ్వాన్స్ కోడ్ వచ్చేసి యాన్సిబుల్ చేసే జాబ్ మనం పార్షల్ స్క్రిప్ట్ ద్వారా చేయొచ్చు. షెల్ స్క్రిప్ట్ అంటాం విండోస్ లో, లైనక్స్ లో బ్యాష్ స్క్రిప్ట్ అంటాం. సో షెల్ స్క్రిప్ట్ ద్వారా చేయొచ్చు, బ్యాష్ స్క్రిప్ట్ ద్వారా చేయొచ్చు, రైట్. పైథాన్ స్క్రిప్ట్ ద్వారా కూడా యాన్సిబుల్ చేసే కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ టాస్క్ చేయొచ్చు. బట్ ఇవన్నీ కూడా లాంగ్వేజ్ బేస్డ్ అయితే ఇది సో ఏజెంట్ లెసన్ లాంగ్వేజ్ ఫ్రీ టూల్ అనమాట ఆటోమేషన్. దీంట్లో మనకి అన్ని మోడల్స్ యామ్ల్ సింటాక్స్ లో రాసుకొని మనం ఈ యామ్ల్ సింటాక్స్ ని ఎగ్జిక్యూట్ చేస్తే మనకు కావాల్సిన క్లౌడ్ లో సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేషన్ కానీ కాన్ఫిగరేషన్ చేయొచ్చు. సో అయితే ఈ యాన్సిబుల్ టెరాఫార్మ్ మైక్రోసాఫ్ట్ ఎజ్యూర్ క్లౌడ్ లో మనకి క్లౌడ్ షెల్ అనే ఒక ఆప్షన్ ఇచ్చాడు. క్లౌడ్ షెల్. సో ఈ క్లౌడ్ షెల్ ఓపెన్ చేస్తే దీంట్లో మనకి 2 టైప్స్ ఆఫ్ టెర్మినల్స్ ఇచ్చాడు. ఒకటి వచ్చి మనకి విండోస్ సంబంధించింది షెల్ స్క్రిప్ట్ రన్ చేయడానికి షెల్ స్క్రిప్ట్ టెర్మినల్, రైట్. రెండోది వచ్చేసి బ్యాష్ రన్ చేయడానికి బ్యాష్ టెర్మినల్. షెల్ టెర్మినల్, బ్యాష్ టెర్మినల్. షెల్ టెర్మినల్ విండోస్, బ్యాష్ టెర్మినల్ లైనక్స్. పవర్ షెల్ లోకి వెళ్ళి సో మీరు విండోస్ లోకి వెళ్ళి యాన్సిబుల్ రన్ చేసుకోవచ్చు షెల్ స్క్రిప్ట్ లో. సో అదే బ్యాష్ స్క్రిప్ట్ లోకి వెళ్ళి యాన్సిబుల్ ప్లే బుక్ ని రన్ చేసుకోవచ్చు. ఓకే. సో అయితే ఫస్ట్ దీంతో చూపిస్తాను ఈరోజు సింపుల్ గా. సో ఎజూర్ లోకి వెళ్ళాను, క్లౌడ్ షెల్ లోకి వెళ్ళాను. ఫస్ట్ క్లౌడ్ షెల్ లో సో ఎజూర్ సిఎల్ఏ ఉందేదో చెక్ చేసుకోవాలి ఫస్ట్ రిక్వైర్మెంట్. మీ సిస్టమ్ లో కూడా అంతే. మీ సిస్టమ్ లో ఎజూర్ సిఎల్ఏ ఇన్స్టాల్ చేసో లేదు చెక్ చేసుకోవాలి. మన సిస్టమ్ లో అయితే ఫస్ట్ మనం ఏం చెక్ చేస్తాం, సిస్టమ్ లో గిట్ బ్యాష్ ఉందో లేదో చెక్ చేసుకుంటాం. గిట్ బ్యాష్ తర్వాత ఎజూర్ సిఎల్ఏ ఇన్స్టాల్ చేస్తాం. మూడోది యాన్సిబుల్ ని ఇన్స్టాల్ చేస్తాం. ఈ మూడు ఉంటే మన సిస్టమ్ నుంచి కూడా సో యాన్సిబుల్ స్క్రిప్ట్ ని ఎజూర్ లో రన్ చేయొచ్చు. ఇప్పుడు క్లౌడ్ షెల్ లో మనం ఏం చేస్తాం, ఎజూర్ సిఎల్ఏ ఉందా లేదా యాన్సిబుల్ ఇన్స్టాల్ చేసాం రెండు ఉన్నాయో చెక్ చేసుకుంటాం. ఎందుకంటే ఆల్రెడీ గిట్ బ్యాష్ ఉంది కదా, బ్యాష్ టెర్మినల్, ఎజూర్ సిఎల్ఏ సాఫ్ట్వేర్, యాన్సిబుల్. ఈ రిక్వైర్మెంట్ ఈ మూడు ఉంటే శాంపుల్ యాన్సిబుల్ ప్లే బుక్స్ తీసుకొని రన్ చేసి ఎగ్జిక్యూట్ చేస్తే మనకు కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ అయిందా లేదా ఇవన్నీ కూడా చెక్ చేయొచ్చు. రైట్. లెట్స్ సీ. సో ఇది మనకి ఈ క్లౌడ్ షెల్ ఏంటంటే మనకి జనరల్ గా మీకు సైజ్ అనేది తక్కువ ఉంటుందమ్మా. దీని యొక్క సైజు ఇది ఆపరేటింగ్ సిస్టమ్ నుంచి తీసుకోవట్లేదు కదా, రెడీమేడ్గా ఇచ్చిన టెర్మినల్ కాబట్టి స్టోరేజ్ సైజ్ అనేది దీనికి ఒక స్టోరేజ్ అకౌంట్ క్రియేట్ అయింది. ఆ స్టోరేజ్ అకౌంట్ సైజ్ చాలా తక్కువ ఉంటుంది. అందుకని దీంట్లో మనం ఎక్కువ ప్రోగ్రామ్స్ రన్ చేయలేం. ఓకే, కొన్ని టెస్టింగ్ మాత్రం చేయగలుగుతాం అనమాట. ఫైన్. ఇప్పుడు నేను ఏ టెర్మినల్లో ఉన్నాను, బ్యాష్ లో ఉన్నాను. ఫైన్, బ్యాష్ లో ఉన్నాను. సో ఇవన్నీ కూడా దీనికి సంబంధించిన దీంట్లో మనం ఫైల్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు, రైట్. సో ఇక్కడ వచ్చేసి మనకి దీని సెట్టింగ్స్ లోకి వెళ్తే సో నీకు ఎలాంటి సెట్టింగ్స్ కావాలి, మీడియం సైజ్, రైట్, ఇవన్నీ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. లార్జ్, ఓకే. అలాగే రీసెట్ యూజర్ సెట్టింగ్స్, దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కావాలంటే ఎజూర్ సిఎల్ఏ ప్రిఫరెన్సెస్ ఇవన్నీ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. ఫైన్. సో ఫస్ట్ దీంట్లో మనం ఎజూర్ సిఎల్ఏ ఉంది లేదా చెక్ చేసుకుందాం. ఎజూర్ స్పేస్ -b. మనకు కావాల్సిన ఎజూర్ సిఎల్ఏ సాఫ్ట్వేర్ 2.61 ఆల్రెడీ ఇన్స్టాల్ అయ్యే ఉంది, రైట్. సో మన సిస్టంలో కూడా ఇన్స్టాల్ అయిందో చూసుకోవాలి ఇలాగా, రైట్. సో మన విండోస్లో అనుకోండి ఇలా చెక్ చేస్తాం. గిట్ బ్యాష్లోకి వెళ్ళిపోయి ఇదేగా విండోస్లో బ్యాష్ టెర్మినల్. సో ఇక్కడ ఇలా చెక్ చేసుకుంటాం బస్. సో ఏజెంట్ స్పేస్ -b విండోస్కి అయితే, రైట్. సో వచ్చిందా, ఇక్కడ 2.67 ఉంది, దీంట్లో 2.265 ఉంది వర్షన్. మన సిస్టంలోనే లేటెస్ట్ ఉంది. ఫైన్. సో ఇక్కడ మనకి కావాల్సిన ఎజూర్ సిఎల్ఏ సాఫ్ట్వేర్ ఉంది. ఈ ఎజూర్ సిఎల్ఏ ద్వారా మనం ఎజూర్ క్లౌడ్కి ఫస్ట్ కనెక్ట్ అవ్వాలిగా, కనెక్షన్ అథెంటికేషన్. సో దాని కమాండ్ ఏం చెప్పాను మీకు, ఏజెంట్ కమాండ్, అథెంటికేషన్ కమాండ్. ఏజెంట్ స్పేస్ లాగిన్, ఏజెంట్ స్పేస్ లాగిన్. ఇలా వస్తుంది, ఒక లింక్ వస్తుంది, ఒక కోడ్ వస్తుంది అన్నమాట. సో ఈ లింక్ మీకు క్లిక్ చేస్తే మీకు కోడ్ అడిగిద్ది. ఈ కోడ్ కాపీ పేస్ట్ చేస్తే మీకు అథెంటికేషన్ జరిగింది. అంటే బ్యాష్ టెర్మినల్ ద్వారా నేను ఎజూర్ క్లౌడ్లోకి లాగిన్ అయ్యాను, అంటే సిఎల్ఏ మోడ్లో క్లౌడ్కి కనెక్ట్ అయ్యాను అనమాట. ఇది నా అకౌంట్.
యూజర్ నేమ్ ఇచ్చాను, పాస్వర్డ్ డన్, ఆటోమేటిక్ తీసుకుని అయిపోయింది. సి ఐ కనెక్టెడ్ టు మై ఎడ్యూట్ అకౌంట్. సో ఇలా కనెక్ట్ అయ్యానుకో దీన్ని ఏమంటాం, ఇది గ్రాఫికల్ మోడ్. ఇప్పుడు క్లౌడ్ షెల్ ద్వారా కనెక్ట్ అయ్యానుకో దీన్ని ఏమంటాం, సిఎల్స్. ఓకే, సిఎల్ఎం మోడ్ లో కనెక్ట్ అయినా ఇదే మన సబ్స్క్రిప్షన్ ఐడి టెండెంట్ డిఫాల్ట్ డైరెక్టరీ పైన సబ్స్క్రిప్షన్ టెండెంట్ టైప్ నెంబర్ ఆఫ్ ఎంటర్ డన్. సో నేను సక్సెస్ఫుల్ గా ఎడ్యూట్ అకౌంట్ లో లాగిన్ అయ్యాను. గిట్ స్పేస్ అయిపోయింది, గిట్ వర్షన్ 2 ఉంది. పైథాన్ ఉందా లేదా, పైథాన్ స్పేస్ అయిపోయింది. యా ఈ పైథాన్ కూడా ఉంది. పైథాన్ ఉంటేనే మనకి ఇలా వస్తాయి. రైట్, కంట్రోల్ సి, 3 పాయింట్ సంథింగ్ ఉంది. రైట్ రైట్. సో ఇలా మనకి దీంట్లో అన్నీ ఉన్నాయి ఇన్స్టాల్ చేసి. ఓకే, లాస్ట్ క్లాస్ లో మన టెరాఫామ్ కూడా ఉంది. టెరాఫామ్ స్పేస్ అయిపోయింది, టెరాఫామ్ వర్షన్ టెరాఫామ్ 1.9 ఉందా. ఇప్పుడు మనకేం కావాలి, ఇప్పుడు గిట్ బ్యాష్ టెర్మినల్ ఉంది, యాన్స్ మనకి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఎజిర్ సిఎల్ఐ ఉంది. మూడో రిక్వైర్మెంట్ అంటే యాన్సిబుల్ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ అయిందో లేదో చూసుకోవాలి. యాన్సిబుల్ స్పేస్ అయిపోయింది, యాన్సిబుల్ వర్షన్ అయిపోయిన వర్షన్ ఏమంటున్నాడు, యాన్సిబుల్ స్పేస్ అయిపోయిన వర్షన్. ఓకే, సో యాన్సిబుల్ కూడా బై డిఫాల్ట్ ఇన్స్టాల్ అయింది. చూడండి యాన్సిబుల్ వర్షన్ ఏమి ఇన్స్టాల్ అయింది మనకి ఇక్కడ, 2.15. ఓకే, మీ విండోస్ సిస్టమ్ లో కావాలంటే మీరు మాన్యువల్ గా ఇన్స్టాల్ చేసుకోవాలి. మీరు వచ్చి ఇన్స్టాల్ యాన్సిబుల్ విండోస్ ఇన్కేస్ మీ ల్యాప్టాప్స్ లో. ఓకే, విండోస్ 10 కానీ 11 కానీ. సో ఇన్స్టాల్ యాన్సిబుల్ ఎజ్యూర్ VM లో ఇది. యాన్సిబుల్ ఇన్స్టలేషన్ ఫస్ట్ ఓపెన్ చేయండి. ఇప్పుడు ఏం చూపిస్తాం, ఇన్స్టాల్ యాన్సిబుల్కి వెళ్ళిపోయి ఏ ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాల్ చేయాలనుకుంటున్నాం అక్కడ కమెంట్స్ ఇస్తారు. ఇన్స్టాలింగ్ యాన్సిబుల్, ఐ థింక్ ఇది లైనెక్స్ వచ్చేసి. మనకి విండోస్ లో కావాలంటే ఈ లైనెక్స్ కమాండ్. సో ఈ కమాండ్స్ ఇప్పుడైతే మీకు లైనెక్స్ సిస్టమ్ లో ఇన్స్టాల్ అయ్యింది, మనకి ఆల్రెడీ టెర్మినల్ లో ఇన్స్టాల్ అయ్యేది. సో అలా మీకు విండోస్ కావాలనుకుంటే ఇక్కడ చూసుకోవాలి లింక్, స్పెసిఫిక్ ఆపరేటింగ్ సిస్టమ్ ubuntu డెబిట్ విండోస్ కదా మనకు కావాల్సింది. ఇక్కడ ఇచ్చారు కదా విండోస్. ఇన్స్టాలింగ్ యాన్సిబుల్ అని విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్, ఇన్స్టాలింగ్ యాన్సిబుల్ ఆర్కిటెక్చర్. సో ఇక్కడ మెథడ్స్ ఇచ్చాడు ఆన్ విండోస్. సో యూ కెనాట్ యూజ్ దిస్ విండోస్ సిస్టమ్ ఫర్ విజిబుల్ అండ్ కోడ్ ఇన్స్టాల్ ఆర్పీ లైన్స్ కోడ్. సో ఈ ప్రాసెస్ ఫాలో అవ్వాలి. యాన్సిబుల్ 2.9 ఏ వర్షన్ కావాలో చూసుకోండి. లేటెస్ట్ 2.5 అనుకోండి. ఇక్కడికి వెళ్ళి ఈ ప్రాసెస్ ప్రకారం విండోస్కి యాన్సిబుల్ని డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా శాంపుల్ ప్లే బుక్స్ అనమాట. రైట్, సో ఇక్కడ మనకి వెళ్ళి యాన్సిబుల్ని డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసిన తర్వాత యూ కెన్ టేక్ ఆల్ శాంపుల్ ప్లే బుక్స్ అండ్ ఎక్స్పోర్ట్. ఫైన్, ఎనీవే సో మనకి మనకు కావాల్సిన యాన్సిబుల్ ఆల్రెడీ ఇక్కడ ఉంది ఫస్ట్, లేకపోతే ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇక్కడ విండోస్కి అయితే విండోస్, లైనక్స్కి అయితే లైనక్స్. ఇక్కడ స్టార్టింగ్ ఇచ్చాడు ఏ ఆపరేటింగ్ సిస్టమ్ కావాలో ఆ ఆపరేటింగ్ సిస్టమ్. ఫైన్, ఓకే. సో ఇది మనకి sudo apt అప్డేట్, sudo apt ఇన్స్టాల్ సాఫ్ట్వేర్ కామన్ ప్రాపర్టీస్. సో sudo apt రిపోజిటరీ యాన్సిబుల్, sudo apt ఇన్స్టాల్ యాన్సిబుల్. ఈ కమాండ్ ద్వారా ఆల్ లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ మనం యాన్సిబుల్ ని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఇన్స్టాల్ యాన్సిబుల్ ఆన్ ubuntu సిస్టమ్. రైట్, ఎజూర్ లో అయితే మీకు. రైట్ రైట్. సో నెక్స్ట్ వచ్చేసి మనకి యాన్సిబుల్ ఇన్స్టాలేషన్ అయిపోయిన తర్వాత ఇప్పుడు యాన్సిబుల్ కి సంబంధించిన ప్లే బుక్స్ ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి కొన్ని శాంపుల్స్ తీసుకుందాం. సో శాంపుల్ యాన్సిబుల్ ప్లే బుక్స్.
ఇది అఫీషియల్ యాన్సిబుల్ కమ్యూనిటీ డాక్యుమెంటేషన్. దీంట్లో కొన్ని ప్లే బుక్స్, యాన్సిబుల్ ప్లే బుక్ YAML ఒక శాంపుల్ కోడ్ తీసుకొని రన్ చేద్దాం బస్. YAML సింటాక్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా రిసోర్స్ క్రియేట్ చేసేది ట్రై చేద్దాం. సింటాక్స్ ఇచ్చాను. యాన్సిబుల్ ప్లే బుక్ దేనిలో అప్లై చేయాలనుకుంటున్నా ఎజూర్లో కదా, అప్పుడు మనకి కాన్ఫిగర్ యాన్సిబుల్ నుంచి ఎజూర్ క్లౌడ్ షెల్, ఇక్కడ మనకు కావాల్సిన ప్లే బుక్స్ వస్తాయి బస్. కొంచెం క్రియేట్ ఏ రిసోర్స్ గ్రూప్. సో ఇది ప్లే బుక్ అమ్మ. క్రియేట్ ఏ రిసోర్స్ గ్రూప్ డాట్ YAML. ఇది సింటాక్స్, లోకల్ హోస్ట్, లోకల్, సో నేమ్, కాన్ఫిగర్ రిసోర్స్ గ్రూప్ వేరియబుల్స్ అప్లై చేశాడు. ఇక్కడ వచ్చేసి రిసోర్స్ గ్రూప్ నేమ్ ఇవ్వాలి, ఇక్కడ వచ్చేసి దీంట్లో లొకేషన్ ఇవ్వాలి. అండ్ దెన్ దిస్ ఇస్ కమాండ్ టు రన్ ది రిసోర్స్ గ్రూప్. యాన్సిబుల్ ప్లే బుక్ క్రియేట్ ఎక్స్ట్రా వేరియబుల్ నేమ్ ఆఫ్ ది, ఇది వచ్చేసి ఇక్కడ రిసోర్స్ గ్రూప్ నేమ్ అండ్ ఇక్కడ లొకేషన్ ఇవ్వాలి ఫస్ట్. ఇక్కడ లొకేషన్ మెన్షన్ చేయాలి, ఇక్కడ వచ్చేసి రిసోర్స్ గ్రూప్ నేమ్ మెన్షన్ చేయాలి, ఇది రిసోర్స్ గ్రూప్, ఇక్కడ వచ్చేసి నేమ్ ఇవ్వాలన్నమాట. ఓకే, సో ఇది మనం ఎగ్జిక్యూట్ చేయాల్సిన కమెంట్స్. ఇంకా మనకి ఇక్కడ చూడండి శాంపిల్స్ ఇచ్చాడు. Configure the Ansible Cloud Shell, configure Ansible for you. సో ఈ సింటాక్స్ కాపీ చేసుకొని మనకి Azure CLI, సో దిస్ ఇస్ ది ఏజెంట్ గ్రూప్ డిలీట్, ఏజెంట్ గ్రూప్ క్రియేట్ అయిన తర్వాత డిలీట్ చేయడం. పవర్ షెల్ అయితే ఈ కమెంట్స్ వచ్చాడు. ఫైన్, Ansible ఎలిమెంట్ కాపీ. సో ఫస్ట్ మీరు ఇక్కడికి వెళ్ళిపోయి ప్లే బుక్ ఫైల్ క్రియేట్ చేయాలి. LS మరి ఎటువంటి ఫైల్స్ లేవు కదా, ఇక్కడ నేను sudo స్పేస్ nano స్పేస్ rg.yaml దాంట్లో నానో ఎక్స్పెక్ట్ కదా, నో ప్రివిలేజ్ ఫ్లాగ్ సెట్. ఓకే, జస్ట్ నానో స్పేస్ రిసోర్స్ గ్రూప్ డాట్ YAML, ప్లే బుక్ నేమ్, కాపీ పేస్ట్ ది సింటాక్స్. ఓకే, కంట్రోల్ X Y ఎంటర్, క్లియర్. సో నేను ఒక శాంపుల్ సింటాక్స్ తీసుకున్నాను, ఒక ప్లే బుక్. సో దీన్ని రన్ చేయాలనుకుంటున్నాను. కమాండ్ వచ్చేసి Ansible ప్లే బుక్ నేమ్ rg డాట్ స్టార్ట్ రన్నింగ్ ది ప్లే బుక్. నాకు ఏమవుతుంది, ఆ వేరియబుల్స్ నేమ్ ఇవ్వమంటుంది. సో లోకల్ హోస్ట్ ఈజ్ ఓకే, రిసోర్స్ గ్రూప్ నేమ్ here is the wrong implement issue with missing. ఓకే, ఆ వేరియబుల్స్ ని కాన్ఫిగరేషన్ చేయమండి. ఇక్కడ మనం క్రియేటింగ్ రిసోర్స్ గ్రూప్ నేమ్ ఇవ్వాలి, రిసోర్స్ గ్రూప్ నేమ్ అండ్ దెన్ లొకేషన్ ఇవ్వాలి. ఆ ఫైల్ ఎడిటింగ్ చేద్దాం. ls nano space rg.yaml. ఓకే, మనకి ఒకటి ప్లే బుక్ ఆల్వేస్ 3 డాట్స్ రన్ అవుతుంది బాస్, ఇది గుర్తుపెట్టుకోవాలి. యాన్సిబుల్ ప్లే బుక్స్ ఆల్వేస్, సో స్టార్టింగ్ ఈ 3 డాట్స్ తో స్టార్ట్ అయితే టాస్క్ 1, టాస్క్ 2, టాస్క్ 3 ఇలా ఎగ్జిక్యూట్ అవుతుంది బాస్. సో మనకి ఇక్కడ ఈ టాస్క్ లో వచ్చేసి డిలీట్ రిసోర్స్ గ్రూప్ నేమ్, రిసోర్స్ గ్రూప్ నేమ్ వచ్చేసి ఏదో ఒకటి ఇచ్చేద్దాం. I want to give the resource group name CVT Ansible RG. ఓకే, సో సేమ్ రిసోర్స్ గ్రూప్ నేమ్ ఇక్కడ ఇస్తున్నాను.
CVT school RG లొకేషన్ ఏ లొకేషన్స్ లో నువ్వు క్రియేట్ చేయాలి. లొకేషన్ ఆటోమేటిక్ డిఫాల్ట్ తీసుకుందాం. అది ఇక్కడ సెకండ్ నేమ్ అది డీబడింగ్ కరెక్టే. లొకేషన్ తీసి మనకి మిస్ అయింది లైన్ అదే. లొకేషన్ డిఫాల్ట్ తీసుకుందాం. ఇక మన సింటాక్స్ లో లొకేషన్ ఉంది కదా, లొకేషన్ ఉంది కదా, లొకేషన్ తర్వాత కదా ఇది. ఈ లొకేషన్ ఎట్లా మిస్ అయింది? అది డిఫాల్ట్ తీసుకుంది, ఈస్ట్ యూఎస్ తీసుకుని ఉంటుంది. స్టేట్ ఆబ్సెంట్. ఓకే సరే, లొకేషన్ ఏ లొకేషన్ క్రియేట్ అయింది చూద్దాం. సరే ఇది నేను సేవ్ చేస్తున్నాను. Control+Y enter. Again run the same command. See, done. క్రియేట్ అయింది బస్. ఇప్పుడు మనకు కావాల్సిన రిసోర్స్ గ్రూప్ క్రియేట్ అయింది. ఏ సిస్టమ్ లో రన్ అయింది? మన Azure లోనే రన్ అయింది ఇక్కడ, రైట్? సో నెక్స్ట్ ఇక్కడ డిలీటింగ్ రిసోర్స్ గ్రూప్ CVT రిసోర్స్ లోకల్ హోస్ట్ ఇక్కడ ఓకే. చేంజెస్, అన్చేంజెస్, ఫెయిల్డ్, స్కిప్, ఇగ్నోర్. అసలు ఏమైందో, ఏం క్రియేట్ అయింది చూద్దాం. రిసోర్స్ గ్రూప్ కలిపి రిసోర్స్ గ్రూప్ నేమ్ లేదు. ఓకే క్రియేట్ కాలేదు. ఓకే ఫైన్. సో మనం తీసుకున్న సింటాక్స్ ఏంటి? క్రియేట్ దాట్ ఇది ఇవ్వాలి. మన సెన్స్ డిలీట్ పెట్టామా? ఇది డిలీషన్. ఆ రిసోర్స్ గ్రూప్ లేదుగా డిలీట్ అవడానికి. ఓకే ఇది క్రియేషన్ సింటాక్స్ పెట్టుకున్నాం. లొకేషన్ కూడా అందుకే లేదు. అవును. ఓకే సో ఇక్కడ వచ్చేసి మనం ఇది పెట్టి ఈ కమాండ్ ఇస్తే మనకి డైరెక్ట్ గా అడిగిద్ది అది, రైట్? సో వేరియబుల్స్ ద్వారా కూడా పాస్ చేయొచ్చు, డైరెక్ట్ కూడా ఇవ్వచ్చు అన్నమాట. ఓకే ఇక్కడికి వెళ్ళిపోయి మొత్తం కాపీ పేస్ట్ చేసుకోవాలి, రైట్? ఇక మనం 2 వేరియబుల్ పాస్ చేస్తున్నాను. నేమ్ అడగాలి, లొకేషన్ అడగాలి మనం రన్ చేసేటప్పుడు. ఓకే Control+Y ఎంటర్. క్లియర్. సో ఇది సింటాక్స్ టు ఆస్క్ ది నేమ్ అండ్ లొకేషన్. కాపీ పేస్ట్ చేసుకొని నేమ్ కరెక్ట్ ఇవ్వాలి. మనం క్రియేట్ ఆర్జీ అని ఇచ్చాం కదా. టూ వేరియబుల్ పాస్ చేశాను. ఒక వేరియబుల్ ఇక్కడ మనం డైరెక్ట్ నేమ్ అవి పాస్ చేయాలి. ఫస్ట్ లొకేషన్ నేమ్ ఇక్కడ ఇవ్వాలి. ఫస్ట్ వేరియబుల్ వచ్చేసి నేమ్, ద రిసోర్స్ గ్రూప్ నేమ్. ఓకే నేమ్ వచ్చేసి ఆర్జీ. లొకేషన్ వచ్చేసి ఇక్కడికి వెళ్ళి టాస్క్ 1 ఫస్ట్ రిసోర్స్ క్రియేట్ చేస్తాం. డన్ అయిపోయింది. సో ఏ లొకేషన్ లో క్రియేట్ చేసింది? ఇది రిసోర్స్ గ్రూప్ నేమ్ ఈస్ట్ యూఎస్ లొకేషన్ లో క్రియేట్ అయింది. క్రియేట్ అయింది లేదో వెరిఫికేషన్ చేసుకోండి. ఇది క్రియేట్ అయిందా? చూడండి ఈస్ట్ యూఎస్ లో క్రియేట్ అయింది. ఇలా మన యాన్స్కూల్ ద్వారా మనకు కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని క్రియేట్ చేయొచ్చు. దిస్ ఈస్ ది రీజన్. సో ఇలా మీరు
స్టార్టింగ్ సింపుల్ సింటాక్స్ తీసుకుని ట్రై చేశారు అనుకోండి, మీకు ఆటోమేటిక్గా దీని కాన్సెప్ట్ కొన్ని మనం ప్లే బుక్ ఆల్ మోడల్స్ ఫర్ ఏజ్ కొన్ని ప్లే బుక్స్ తీసుకొని మీరు ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. మైక్రోసాఫ్ట్ లోనే చూడండి ఈజీగా ఉంటాయి. using Ansible and Azure. Okay, see Ansible playbooks. Ansible models, Ansible playbooks వెళ్ళండి. ఓకే, అక్కడ డైరెక్ట్ Ansible సంబంధించిన వేరియబుల్స్, సింటాక్స్ ఇవన్నీ ఇచ్చాడు. Azure లో మనకు కావాల్సిన ఎగ్జాంపుల్ ట్యూటోరియల్. ఇక్కడ కొన్ని శాంపుల్స్ ఇచ్చాడు కమ్మా, ఈ ఫస్ట్ ట్రై చేయండి. ఫస్ట్ మీరు ప్లేబుక్ రోల్స్, ల్యాబ్స్ ఫర్ Azure రైట్, ఇక్కడ ఇచ్చాడు చూడండి. సో ఈ కొన్ని శాంపుల్స్ గిట్హబ్ లో కూడా ఇచ్చాడు. నెక్స్ట్ ఇక్కడ ఎగ్జాంపుల్స్, Ansible ల్యాబ్స్, Ansible Azure ప్లేబుక్ శాంపుల్స్ రైట్. ఇక్కడ మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ టు క్రియేట్ ది వర్చువల్ మెషిన్ స్కేల్ సెట్స్ అంటే, లేదా వర్చువల్ మెషిన్ క్రియేట్ చేయాలి చూడండి ఇక్కడ. సో డేటాబేస్ క్రియేట్ చేయడం, విఎం క్రియేషన్ రైట్. సో ఏ వర్చువల్ మెషిన్ క్రియేట్ చేయాలనుకుంటున్నావు, లైనక్సా విండోసా. సో ఇక్కడ చూసుకోము, ఇక్కడ నుంచి నీకు కావాల్సిన దీన్ని క్లిక్ చేయి. సంబంధించింది క్రియేట్ Azure VM, లోకల్ హోస్ట్ ఫైల్, రిసోర్స్ గ్రూప్ నేమ్, VM నేమ్ టెస్ట్ VM, ఈస్ట్ యుఎస్, ఇవన్నీ వేరియబుల్స్. ఓకే, ఇవన్నీ ఫిల్ చేసి మనం Ubuntu సర్వర్ క్రియేట్ చేయమని చెప్తున్నాం అన్నమాట. ఇమేజెస్ ఆఫర్. ఓకే, ఇప్పుడు ఈ సింటాక్స్ తీసుకొని మీరు ఎగ్జిక్యూట్ చేయొచ్చు. సో ఎలా ఎగ్జిక్యూట్ చేస్తారంటే, కాపీ చేసుకోండి. సో మనకి విఎస్ ఉంది కదా, విజువల్ స్టూడియో, దీంట్లో పెట్టుకో. ఫైల్స్లోకి వెళ్ళి న్యూ ఫైల్, మనకి ఒక ప్లేబుక్ ఫైల్ కావాలి కదా, ఇక్కడికి వెళ్ళిపోయి vm.yaml. సో ఈ vm.yaml-లోకి వెళ్ళి ఇది మొత్తం కాపీ పేస్ట్ చేస్తాను. ఇది ఒక ప్లేబుక్ పాస్ రైట్. దీంట్లో ఏం చేయాలి, సో దిస్ ప్లేబుక్ క్రియేట్ Azure VM విత్ పబ్లిక్ IP అండ్ ఓపెన్ పోర్ట్ 22 ఫర్ SSH అన్నారు కదా. క్రియేట్ Azure VM, లోకల్ హోస్ట్ లోకల్, ఇక్కడ రిసోర్స్ గ్రూప్ నేమ్ ఒకటి ఇవ్వాలి, VM నేమ్ ఇచ్చేసాం, లొకేషన్ ఇచ్చేసాం. ఈ మూడు యూజ్ చేసుకుని ఇవన్నీ రీప్లేస్ చేయాలన్నమాట. రిసోర్స్ గ్రూప్ నేమ్ ఏమి ఇస్తున్నావు, ఇక్కడికి వెళ్ళిపోయి ఇష్టం. సో CVT I'm giving the CVT Ansible ఆల్రెడీ ఇచ్చాం కదా. బుక్ చిన్నది ఇద్దాం, అన్నింటిలో రీప్లేస్ చేయాలి కదా. CVT టెస్ట్ అని ఇద్దాం, CVT టెస్ట్ HYD RG. ఇది నా రిసోర్స్ గ్రూప్ నేమ్, CVT టెస్ట్ HYD RG. వర్చువల్ మెషిన్ నేమ్ టెస్ట్ VM. టెస్ట్ VMతో ఆల్రెడీ మనం Azureలో VM ఉంటే మనకి మళ్ళీ క్రియేట్ అవుతుంది. నేను ఏం చేస్తానంటే ఇక్కడ టెస్ట్ VM కింద నెంబర్ ఇస్తాయి, టెస్ట్ VM 2025 రైట్. VM నేమ్, లొకేషన్ ఈస్ట్ యుఎస్, టెస్ట్ VM 2025. ఇది రిసోర్స్ గ్రూప్ నేమ్, వర్చువల్ మెషిన్ నేమ్, లొకేషన్. ఈ మూడు వేరియబుల్స్ డిఫైన్ చేసాం కదా, రిసోర్స్ గ్రూప్ నేమ్, VM నేమ్, లొకేషన్. ఈ మూడు వేరియబుల్స్ ఇక్కడ రిపీట్ అవుతాయి అనమాట. సో క్రియేట్ రిసోర్స్ గ్రూప్ నేమ్, ఇక్కడ వచ్చేసి రిసోర్స్ గ్రూప్ కూడా రిసోర్స్ గ్రూప్ నేమ్ తీసుకుంటుంది. ఇక్కడ వచ్చేసి వాట్ ఈస్ ద రిసోర్స్ గ్రూప్ నేమ్, CVT టెస్ట్ HYD. ఇలా మీరు సింటాక్స్ రెడీ చేసుకుని HYD
హైఫన్ ఆర్జీ రిసోర్స్ గ్రూప్ నేమ్. నెక్స్ట్ ఏమవుతుంది? లొకేషన్ కదా, లొకేషన్ పైన డిఫైన్ చేసాం. ఏమి ఇచ్చాం? లొకేషన్ ఈస్ట్ యుఎస్, ఈస్ట్ యుఎస్. నెక్స్ట్ క్రియేట్ వర్చువల్ నెట్వర్క్. సో రిసోర్స్ గ్రూప్ పడుతుంది కదా, రిసోర్స్ గ్రూప్ వచ్చేసి అందుకని రిసోర్స్ గ్రూప్ చిన్నది వాళ్ళు మనం సివిటి టెస్ట్ హెచ్వైడి ఆర్జీ. ఏదైనా స్పెల్లింగ్ రాంగ్ పైన కూడా ఎగ్జిక్యూట్ కాదు. నెక్స్ట్ ఏం పడుతుందమ్మా? ఇది వర్చువల్ నెట్వర్క్ నేమ్. సో వర్చువల్ నెట్వర్క్ నేమ్ ఈస్ట్ అక్కడ వచ్చేసి వీనెట్. సేమ్ నేమ్ వాడండి. నేమ్ మిషన్కి ఏం నేమ్ ఇచ్చావు? టెస్ట్ బిఎం 2025 అదే నేమ్ వస్తుంది. ఐపీ అడ్రస్ సేమ్. సబ్నెట్ కార్డు కూడా రిసోర్స్ గ్రూప్ నేమ్ అడుగుతుంది. రిసోర్స్ గ్రూప్ నేమ్ వచ్చేసి గివ్ ది రిసోర్స్ గ్రూప్. వాట్ ఇస్ రిసోర్స్ గ్రూప్? సివిటి హైఫన్ హెచ్వైడి హైఫన్ ఏంటమ్మది? టెస్ట్ కదా, టెస్ట్ హైఫన్ హెచ్వైడి హైఫన్ ఆర్జీ. నెక్స్ట్ సబ్నెట్ నేమ్. రైట్, లాస్ట్ క్లాస్ లో క్రియేట్ చేసింది కదా మనం. సబ్నెట్ నేమ్ వచ్చేసి సేమ్ నేమ్ ఇస్తున్నాం, టెస్ట్ విఎం 2025. రైట్, ఇంకేం డిఫైన్ చేయమంటున్నాడు? వర్చువల్ నెట్వర్క్ బస్. వర్చువల్ నెట్వర్క్ సేమ్ నేమ్ ఇచ్చాం కదా పైన ఇచ్చింది. సో వర్చువల్ నెట్వర్క్ నేమ్ వచ్చేసి టెస్ట్ విఎం. అన్నింటినీ సేమ్ ఇస్తున్నాను, మీ ఇష్టం, మీరు ఏదైనా ఇవ్వచ్చు. 2025. ఓకే. రిసోర్స్ గ్రూప్ నేమ్ సేమ్ రిసోర్స్ గ్రూప్. రిసోర్స్ గ్రూప్ నేమ్ వచ్చేసి సివిటి టెస్ట్ హెచ్వైడి ఆర్జీ. అంతేగా? నెక్స్ట్ ఇంకేం ఇవ్వాలి? ఇంకేం బస్ రిసోర్స్ గ్రూప్ ఇక్కడ ఒకటి అడుగుతుంది. ఇక్కడ ఏంటి? విఎం నేమ్ సేమ్ అదే ఇస్తారు. విఎం నేమ్ అడిగిన చాటల్లా అదే ఇస్తారు. టెస్ట్ బిఎంఏ కదా, 2025. నెక్స్ట్ ఇక్కడ రిసోర్స్ గ్రూప్ నేమ్ ఒకసారి డిఫైన్ చేయండి. నోట్ ప్యాడ్లో అయితే ఇంకా స్పీడ్గా ఎడిట్ చేసుకోవచ్చు మీరు. ఓకే. సో సివిటి హైఫన్ టెస్ట్ హైఫన్ హెచ్వైడి హైఫన్ ఆర్జీ. సో నౌ డిఫైన్ దిస్ వన్ ఆల్సో. VM name test VM 2025. Done. వర్చువల్ నెట్వర్క్ బాబాయ్ లాస్ట్ వచ్చు చాలా ఉన్నాయి బస్. కాపీ పేస్ట్ చేసాను సార్. అది బెస్ట్ కదా. ఏంటి ఇక్కడ మనకి సివిటి కదా, ఆర్జీ. తర్వాత వచ్చేసి వర్చువల్ మిషన్ నేమ్ టెస్ట్ బిఎం 2025. ఇంకేం కావాలి మనకి? వర్చువల్ నెట్వర్క్ అన్నిటికీ అదే నేమ్ ఇచ్చా కదా నేను అన్నట్టు కాపీ పేస్ట్ చేస్తే అయిపోతుంది. టెస్ట్ బిఎం 2025. నెక్స్ట్ ఇక్కడ కూడా అదేగా, సబ్నెట్ కూడా అదే. అన్నిటికీ ఒకటే నేమ్ ఇచ్చాను. రైట్, ఇంత అయిపోద్ది. డెవలప్ చేసిందే మనం అప్లై చేయాలి. రిసోర్స్ గ్రూప్ నేమ్ అనేది సిబిటి కోడ్ రెడీగా ఉంటుందమ్మా డెవలపర్ దగ్గర, మనం అప్లై చేయడం అంతే. లొకేషన్స్ ఇవన్నీ చేంజ్ చేసుకోవాలి. జస్ట్ హెచ్వైడి ఆర్జీ.
నెక్స్ట్ వచ్చేసి నేమ్ జస్ట్ విఎం 2025. యాక్చువల్గా ఈ కూడా ఇవ్వవసరం మనం వేరియబుల్స్ డిఫైన్ చేసినప్పుడు అదే తీసేసుకుంటుంది ఆటోమేటిక్గా, రైట్? రీల్ టైంలో ఫస్ట్ మీకు స్టార్టింగ్లో మీరు ఇలా చేసుకుంటే మీకు అలవాటు అయిద్దని చూపిస్తుంది. ఇది కూడా ఇవ్వవసరం ఆటోమేటిక్ అదే తీసుకు పైన 3 డిఫైన్ చేస్తే చాలు తీసేసుకుంటుంది. నేను చూపించాం కదా మనం ఆటోమేటిక్గా వేరియబుల్ పైన ఇచ్చాం కదా, ఈ 3 వేరియబుల్ డిఫైన్ చేసామనుకో ఆ 3 వేరియబుల్ అన్ని తీసేసుకుంటుంది ఇక్కడ ఆటోమేటిక్గా. ఓకే, ఇప్పుడు నేను ఓపెన్ సిస్టమ్ క్రియేట్ చేయాలనుకుంటున్నాను. ఇక్కడ చూసుకోండి జస్ట్ ఫైన్. ఇప్పుడు ఈ కోడ్ మొత్తం కాపీ చేసుకుంటాను నేను. కోడ్ మొత్తం కాపీ చేసుకొని నీకు కావాల్సిన ఎజూర్లోకి వెళ్ళిపో. ఎజూర్లో వెళ్ళిపోయి క్లౌడ్ షెల్, రైట్? వాంట్ రన్ అనదర్ ప్లేబుక్, రైట్? ప్లేబుక్ క్రియేట్ చేయాలి. నానో స్పేస్ vm dot yeah, copy paste, control x y enter. ఇంకా మనకి ఏమైనా ఎర్రర్స్ ఉంటే సింటాక్స్ లో తప్ప ఇంకెక్కడ ఉండవు ఎర్రర్స్. సో ఇక్కడ వచ్చేసి ఇలా మీరు వేరియబుల్ పాస్ చేసుకోవచ్చు, ఆ 3 వేరియబుల్స్ అంతేనా. సో క్రియేట్ Ansible playbook space vm dot yml. ఒక ప్లేబుక్ స్టార్ట్ అయింది. టాస్క్ 1 లోకల్ సిస్టమ్ లో రన్ అవుతుంది. టాస్క్ 1 రిసోర్స్ బుక్ క్రియేట్ చేస్తుంది. డన్. ఇక్కడ చూడండి, ఇక్కడ ఐపీ అడ్రస్ ఆల్రెడీ ఉన్నా కూడా ఎర్రర్స్ వస్తాయి, అవి చూసుకోవాలి. ఏముంటుంది వర్చువల్ నెట్వర్క్ సంథింగ్ ఏదో నేమ్స్ మనం రాంగ్ ఇచ్చేసాం. రీజన్ ఆ రీజన్ లో అవైలబిలిటీ లేదనుకుంటా. ఫస్ట్ మన రీజన్ మారుద్దాం. సో నానో స్పేస్ ఇంకొక రీజన్ ఏమి ఇద్దాం? ఈస్ట్ యుఎస్ బ్రాకెట్ లేవయ్యి, వితౌట్ బ్రాకెట్ ఇచ్చారా? ఇది ఒకటే బ్రాకెట్ ఇచ్చారు, ఇది కూడా బ్రాకెట్స్ లో ఉండాలి. పెడతామంటే ఫైన్. Let's go over here. వెస్ట్ యుఎస్ ఇద్దామా? యూరోప్ స్పెల్లింగ్ ఏంటి? ఇదేనా? వెస్ట్ యూరోప్ సేవ్ చేద్దాం. కంట్రోల్ ఇంకెక్కడ రిపీట్ అయిందా? ఇవ్వాలి కదా. వెస్ట్ యూరోప్ లొకేషన్స్ అన్ని చోట్ల అదే పెట్టాలి. దానికి డబల్ కోట్స్ లో పెట్టాము. సో మా పైన డబల్ కోట్స్ లో లేదు లొకేషన్. అవునవును, అది డిఫాల్ట్ గా తీసుకుంటే చూద్దాం. వెస్ట్ యూరోప్ అంతేగా. ఎక్కడ ఇచ్చాడు? ఈ కోడ్ ఎడిటింగ్ కష్టం మనకి. ఈ ఫైల్ జాగ్రత్తగా చూసుకోవాలన్నమాట. మన డ్రైవింగ్ టెక్నికల్ పార్ట్ అంతా ఓకే, కోడ్ సింటాక్స్ మాత్రం చూసుకోవాలి. ఆ 2 సార్లు అవుతుంది రీజన్, ఇంకెక్కడ లేదు. కంట్రోల్ ఎక్స్ రన్ ది ప్లేబుక్. రిసోర్స్ గ్రూప్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ అంటున్నాడు. అయితే ఉన్న రిసోర్స్ గ్రూప్ డిలీట్ చేసి రన్ చేయాలి మనం. ఆ నేమ్తో ఆల్రెడీ మనం దానికి క్రియేట్ అయింది ఫస్ట్ రిసోర్స్ గ్రూప్. ఇది ఇందాక క్రియేట్ అయింది కదా, దీంట్లో ఏమైనా ఉన్నాయి ఆల్రెడీ? ఏం లేవు. దీన్ని డిలీట్ చేసి మళ్ళీ రన్ చేయాలి.